నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికను చూస్తే 75 ఏళ్ళు దాటితే దిగిపోవాల్సిందే. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు. మోడీని ఉద్దేశించే అన్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ. పక్కకు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలని శాల్వా కప్పారంటే దిగిపోమ్మని అర్థము. భగవత్ సెప్టెంబర్తో 75 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న ప్రధానమంత్రి మోడీ, ఆర్ఎస్ఎస్ అధినేత వాళ్ళిద్దరూ రిటైర్ అవ్వాల్సిందేనన్న కాంగ్రెస్. నా విరమణ తర్వాత ప్రకృతి సాగు చేసుకుంటూ ఇటీవల హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. ఉద్యోగుల భూమిలో బిగ్ పాగా. గోపన్పల్లి 9,000 కోట్ల భూదందాలు కీలక మలుపు. భాగ్యనగరంలో టీఎన్జిఓ లేఅవుట్లో 2 కంటైనర్ల ప్రత్యక్షం. సర్వే నెంబర్ 36లోని ఉద్యోగుల భూములకి సొరబాటు. భూమి తనదేనంటూ పనులు మొదలుపెట్టిన ప్రైవేటు వ్యక్తులు. డైల్ 100లకు కాల్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు. రెవెన్యూ శాఖ క్లియరెన్స్ తర్వాతే భూమిలోకి రావాలని సూచన. 90 ఎకరాలను కబలించేందుకు పథకం ప్రకారం అడుగులు. బిగ్ భూదంపై నమస్తే తెలంగాణ చెప్పింది నిజమైంది. కోటాకు కాంగ్రెస్ టోకరా. 42% బీజీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి. బీఆర్ఎస్ ఢిల్లీకి పంపిన బీసీ బిల్లును బైపాస్ చేసేందుకు ఆర్డినెన్స్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం. బీసీలకు ద్రోహం చేసేందుకే కాంగ్రెస్ కుట్ర పన్నింది. మండలలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి. ఈ మోసాన్ని ఎక్కడికెక్కడ ఎండగడతాం. శ్రీనివాస్ గౌడ్. ఈ మాత్రం ఆర్డినెన్స్ ఇచ్చేందుకు 20 నెలల. గంగుల కమిషన్ నివేదికలో పారదర్శకత ఎంత? ఒలుకుబారణం. ఆర్డినెన్స్లో న్యాయపరంగా లొసుగులు ఉన్నాయి. దాసో శ్రావణ్. కోర్టులు కొట్టేస్తాయని రేవంత్ రెడ్డికి తెలుసు. ఆర్డినెన్స్ చిత్తు కాగితమో. ఇది ముమ్మాటికి బీసీలను ఏమార్చే కుట్ర. ఇన్నాళ్ళు నిమ్మలంగా ఉండి ఇప్పుడు డ్రామాలా? ఆర్డినెన్స్కు రాజ్యాంగ భద్రత అసలే రాదు. ఒకరు కాదు, ఏకంగా 10 మంది అడ్వకేట్ జనరల్ వచ్చినా ఆర్డినెన్స్ నిలబడదు. రేవంత్ చేసిన కులగణనకు చట్టబద్ధత లేదు. ఇప్పటికైతే కేసీఆర్ తెచ్చిన చట్టమే దిక్కు కాదు కూడదు. బీసీలకు రిజర్వేషన్లు దర్యాప్తు. బీసీలకు న్యాయం పోరాటాలకు సిద్ధం కాండి. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. బీసీలకు డోకాపై బీఆర్ఎస్ ఆగ్రహము. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం, పలువురి అరెస్ట్. బీఆర్ఎస్ పాటల పెట్టినందుకు దంపతులపై దాడి. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం. ఇంకా బ్లాక్ లిస్ట్లో లూజ్ ఫాస్టాగ్లు. ఇండీస్ ఫీల్డ్కు అతికించని ఫాస్టాగ్పై టోల్ ప్లాజాలకు ఎన్సీఐ ఆదేశము. 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ తుంగర్తిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నీళ్ల మంత్రికి బేసిక్ తెలవదు, సీఎంకు బేసిన్ తెలవదు. అసెంబ్లీలో ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం. మైక్ కట్ చేయకు, వాయిదా వేసి పారిపోకు. రేవంత్ రెడ్డిది కవర్ పాయింట్ ప్రజెంటేషన్. 299 టీఎంసీలపై కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం. ఉమ్మడి రాష్ట్రంలో లెక్క తేల్చాల్సింది కాంగ్రెసే. నేడు నీళ్లు దోసుకోమని బాబుకు రాసిస్తుండ్రు. బీఆర్ఎస్ ఒప్పందం చేసుకొని ఉంటే సెక్షన్ 3 సాధన కోసం ఎందుకు కొట్లాడింది? కాళేశ్వరంపై కమిషన్కి ఇచ్చిన సమాచారాన్ని బయట పెట్టాలని కోరినా ఎందుకు ఇష్టలేరు?
రేవంత్ వర్సెస్ ఉత్తమ్, ఇంజనీర్లకు వేతనాలు లేవు, ఇద్దరి మధ్య ఇరిగేషన్ అధికారులు సతమతం. ఇప్పటికే 8 నెలలుగా 81 మంది జీతాలు నిలిపివేత. ముఖ్యమంత్రికి ఇటీవల మూడోసారి ప్రతిపాదనలో ఫైనాన్స్ శాఖ మోకాలట్టు. మంత్రి చెప్పిన వినని సీఎం. ఇరిగేషన్ శాఖలో ప్రతి అంశంలోనూ ఇదే పరిస్థితి. హోంగార్డుకు జీతం పడలేదు. 11వ తేదీ దాటినా 11 జిల్లాల్లో అందని వేతనం. పిల్లల స్కూల్ ఫీజులు సైతం కట్టలేక ఇబ్బందులు. రెయిన్ కోట్లు కూడా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం. త్వరగా కనికరించాలంటూ చిరుద్యోగుల వేడుకోలు. లోడుగా వచ్చిన గోడు తీరలే. యూరియా గోసకు తోడు అందులో ఉన్న చోట కూడా పంపిణీ సరిగా చేయకపోవడం రైతుల ఆందోళనకు కారణమవుతున్నది. మృతదేహాలు తారుమారు. వరంగల్ జీఎంలో ఘటన. ఇంటికి చేరాక గుర్తించిన కుటుంబము. దావనకాన సిబ్బంది నిర్లక్ష్యపై ఆగ్రహము. పోలీసులదే తప్పుదన్న వైద్య అధికారులు. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య. ములుగు జిల్లాలో ఘటన. ఇదేనండి నమస్తే తెలంగాణ. నెక్స్ట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పేపర్ చూస్తే అనుకున్నది ఒకటి, భలే ముందు చూపు. లిక్కర్ స్కామ్లో 32.85 కోట్లు జప్తు. సిట్కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి. కసిరెడ్డి గుప్పిట్లో ఉండే ఆదాన్ ఖాతాలోనే 30 కోట్లు. ఇప్పుడు దాకా జప్తు చేసిన మొత్తం 62.85 కోట్లు. ఆర్థిక భద్రతపై రాజ్ కసిరెడ్డి దూరదృష్టి. మద్యం ముడుపులతో ఈవీ పరిశ్రమలకు సై. డిఆర్ఈ మోటార్స్ పేరుతో కంపెనీ. కీలక స్థానంలో ఐపాక్ట్ సతీమణి డిజైన్. బ్యాటరీకి కేంద్ర అనుమతులు. ఇంకా ఉత్పత్తి ప్రారంభించడమే తరువాయి. అందులోనే జగన్ గద్దించిన జనం. కూటమి సర్కారుతో చర్చలతో తలకిందులు. ఒత్తిళ్లకు తొలగ్గం. కొన్ని పొరపాట్లు జరగడం వాస్తవమే. ఎక్సైజ్ పాలసీ నేను రూపొందించలేదు, అమలు చేశా అంతే. రజత్ భార్గవ. ఉల్లంఘనలపై సిట్ ముందు మౌనము. పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేత. రాజకసిరెడ్డి వ్యవహారం పైన మౌనముద్ర. జనమే బలం. రాష్ట్రంలో జనాభివృద్ధికి మంచి పాలసీ తెస్తాం. దేశం అంటేనే మనుషులు అన్న గురుజాడ స్ఫూర్తి. జనాభా ఇంక ముందు దేశానికి భారం కాదు, ఆస్తి. ఆనాడు కుటుంబ నియంత్రణ ప్రోత్సహించా. జనాభాను వృద్ధి చేయాలని నేడు నేను చెప్తున్నా. ఆర్థిక జనాభా ఉన్న దేశాల వైపు ప్రపంచం చూపు. ఆఫీసుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఊతమిస్తాం. జనాభా దినోత్సవ సదస్సులో చంద్రబాబు వెల్లడి. మాతృభాష అమ్మ, హిందీ పెద్దమ్మ. ఆంగ్ల భాషను సొంతం చేసుకున్న మనమే హిందీని మన భాషగా ఎందుకు అనుకోవడం లేదు? చిల్లర రాజకీయాల కోసమే హిందీని వ్యతిరేకిస్తున్నారు. హిందీ నేర్చడం అంటే ఉనికిని సుదృఢం చేసుకోవడమే. రాజభాష స్వర్ణోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చెప్పి కాదు, చెప్పకుండా నరికేయాలి. మన ప్రభుత్వం వచ్చాక వేసేయండి. రెండో కంటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు రపరప అంటారా? మురిగే కుక్క కరవదని తెలుసుకోండి. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేరు నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. హవా ఎంత మాయ. జగన్ పర్యటనలో తన మామిడికాయలు వైసీపీ వాళ్ళు రోడ్డు మీద పారబోశారంటున్న దుర్వాసనలు అనే రైతు ఆవేదన గురువారము ఆంధ్రజ్యోతి ప్రచురించింది. అబ్బే అది కాదు, జగన్ పర్యటనలో నేనే స్వచ్ఛందంగా మామిడికాయలు పారబోసానని దూరవాసులు చెప్పినట్లు శుక్రవారం రోతపత్రిక వెల్లడించింది. అసలు విషయం ఏమిటంటే, కాయలు కోల్పోయి బాధను వ్యక్తం చేసిన దుర్వాసులది బంగారపాలెం మండలం నేరపల్లి. రోతపత్రిక మాత్రం అదే పేరును తంబలపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నేతతో మాట్లాడి ఆ కాయలు నేనే పారబోసా అని చెప్పించింది. 2 ట్రాక్టర్ల కాయలను కోల్పోయిన రైతు దూరవాసంలో ఆవేదన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతుంది.
ఆయన్ను శుక్రవారం ఆంధ్రజ్యోతి పలకరించగా తన కాయలను వైసీపీ వాళ్ళు పడేశారని, తాను ఇప్పటికి అదే మాట మీద ఉన్నానని స్పష్టం చేశారు. అవే రాత రోతలు, రైతుల పేరుతో జగన్ పత్రిక విన్యాసాలు, అవమానించారంటూ ఆంధ్రజ్యోతిపై అక్కసు, వైసీపీ రైతుల అభిప్రాయంలో మాయలు, అందరూ జగన్ పార్టీ నేతలు కార్యకర్తలే, వారిలో కొందరికి మామిడి తోటలే లేవు, కొందరు సాక్షితో మాట్లాడిందే లేదు, వైసీపీ దండయాత్రపై దండపాలెం శీర్షిక, రైతులతోనూ రాజకీయమా, మామిడి రైతుల కష్టాలపై ఒక కథనమైనా ప్రశ్నించారా అని రోతపత్రిక వాసిపోయింది. తోతపూరి రైతుల కష్టాలు, తగిన ధరలు ఈ పరిస్థితికి కారణం, మిట్టు పల్సు ఫ్యాక్టరీల యజమాన్యాల వైఖరి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇలా అన్ని కోణాల్లో ఆంధ్రజ్యోతి పలు ప్రత్యేక కథనాలు ప్రసరించింది. అవన్నీ అక్షర సత్యాలే. రోతపత్రిక మాత్రం కేవలం రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై బురద చల్లే లక్ష్యంతో అసత్యాలు, అసమర్థనలతో తప్పుడు కథనాలు ప్రసరించింది. ఇంకా బుధవారం జగన్ పర్యటనలోనూ అవే అబద్ధాలు చెప్పారు. శుక్రవారం కూడా రోతపత్రికలు అవే అబద్ధాలు దర్శనమిచ్చాయి. డిస్కంలకు 2,555 కోట్లు టారిఫ్ సబ్సిడీ విడుదల, డిస్కంల అప్పులు 7,255 కోట్లు, రహదారుల మరమ్మతుకు మరో 200 కోట్లు, వాహనంపై అతికించిన ఫాస్టింగ్లు ఇంకపై బ్లాక్ లిస్టులోకి, ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం, ఏపీకి కొత్త జాతీయ రహదారి, ఉత్తరాంధ్రలో గ్రీన్ఫీల్డ్ కోస్టల్ హైవేకు కేంద్రం ఓకే, శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నుంచి భీమిలి వరకు 200 కిలోమీటర్ల రహదారితో 3 జిల్లాలకు మహాదర్శత, ఉధృతంగా గోదావరి, కుక్కునూరు, ఏలూరు పాళ్లల్లో కాజువేల మునక, 11 గ్రామాల రాకపోకల బంద్, తిరుపతి తొక్సులాటపై 2 పేజీల నివేదిక, ప్రభుత్వానికి సమర్పించిన ఏకసభ్య కమిషన్, ప్రీఓల్డ్ భూములపై మరో 2 నెలల్లో నిషేధం. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి దినపత్రికలో చూద్దాం. తెలంగాణ, ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే మనకు తాలికట్టు శ్రావణ వేళ, శ్రావణవాసంలో తెలుగు రాష్ట్రాల్లో వివాహాల జోరు, ఆగస్టు నవంబర్ దాటితే మళ్ళీ 2026 ఫిబ్రవరిలోనే తెలుగు రాష్ట్రాల్లో మరో 18 రోజుల్లో పెళ్లి సందడి ప్రారంభం కానున్నది. ఫంక్షన్ హాళ్ళు, బంగారు వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. గత నెల రోజులుగా గురు మూడంతో శుభకార్యాలు లేవు. ఈ నెల 24 దాకా ఆషాఢ మాసం, శ్రావణం రాగానే 27 నుంచి వచ్చే నెల 20 దాకా మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏడీబీ నుంచి తీసుకోండి. మూసీ అభివృద్ధికి 4,100 కోట్ల రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖల సిఫారసు. మూసీ పునర్జీవనంలో భాగంగా చేపట్టాల్సిన పనులకు 4,100 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సిఫారసు చేసింది. పోర్ట్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, డ్రైపోర్ట్ నుంచి మంచిలీపట్నం పోర్టుకు నూతన రైలు మార్గం, రవాణా ఆధారిత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ ఆలోచన, ఏపీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు. రవాణా అథారిటీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఆలోచనలు చేస్తుంది. నూతన ఎక్స్ప్రెస్ హైవే, డ్రైపోర్టు, రైలు మార్గాల నిర్మాణంలో ఎగుమతులు దిగుమతులను సులభతం చేయవచ్చని భావిస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ సమీపంలోని పోర్ట్ సిటీ నుంచి ఏపీలోని అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా హైదరాబాద్ శివార్లో నిర్మించాలని భావిస్తున్న డ్రైపోర్ట్ నుంచి మంచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గానికి యోచిస్తుంది. రాజాసింగ్ రాజీనామా ఆమోదము తక్షణం అమలులోకి వస్తుందని వెల్లడించిన బీజేపీ అధిష్టానం. గోస్మాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజాసింగ్కు లేఖ ద్వారా సమాచారం అందించారు.
బహుజాపా అధ్యక్ష పదవి నుంచి రామచంద్రరావును తొలగించాలి. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఆయనే కారణము. ఆ పార్టీ నాయకత్వ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిమాండ్. కర్ణాటక తరహాలో ఇక్కడ పవర్ షేరింగ్ వివాదం లేదని వ్యాఖ్య. రెప్పపాటులో నెట్ఫ్లిక్స్ మొత్తం డౌన్లోడ్. జపాన్ ఇంటర్నెట్ సూపర్ డూపర్ స్పీడ్. బహుళజాతి కంపెనీల మెడలు వంచారు. నకిలీ మక్కు విత్తనాలపై రైతులు పోరుబాట. తొలిసారి 3.80 కోట్ల పరిహారం అందుకున్న రైతులు. అభివృద్ధికి అమెరికన్లు మద్దతు కావాలి. అమెరికా స్వతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బహుజాపా భాష వైవిధ్యాలున్న మనుషులంతా ఒకటే. రాజభాష విభాగం స్వర్ణ జయంతి నవరోంలో వ్యక్తులు పాల్గొన్న కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్. ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం హైకోర్టు. అంతరిక్ష ఋషులు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేస్తున్న ఓ చిన్న వేడుకల్లో భారత్కు చెందిన క్యారెట్ హల్వా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గోదావరి ఉరకలు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ప్రవాహము భారీగా పెరిగింది. ములుగు జిల్లా వాజేడు మండలం పెరూరులో శుక్రవారం సాయంత్రానికి 50.57 అడుగులు దాటింది. ఇంకా చూస్తే ఈనాడు తెలంగాణ వార్తలు చూసుకుంటే, తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్స్ హబ్గా మారుస్తాము. 3 జిల్లాల్లో ఫార్మా విలేజ్ల ఏర్పాటుకు ప్రణాళికలు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పూర్తిస్థాయి PCCFగా సువర్ణ. తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, అటవీ దళాల అధిపతిగా డాక్టర్ సి సువర్ణ నియమితులయ్యారు. ఈ మేరకు CSK రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 4 నుంచి CP గేట్ పరీక్షలు. నర్సుల హోదా పేర్లు మార్పులు. ప్రతి మండలానికి 6 లైసెన్స్డ్ సర్వేయర్లు. మంత్రి పొంగులేటి. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నెక్స్ట్ సాక్షి దినపత్రికను కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, ఇంకా బ్యాటరీలే నిలబెట్టాలి. భారత్ 145/3 రాణించిన రాహుల్. ఇంగ్లాండ్ 387 ఆల్అవుట్. ఒక సాక్ష్యమైన ఉందా? ఆపరేషన్ సింధూర్లో భారత్కు నష్టం వాటిల్లినట్లు సాక్ష్యాలు చూపాలని విదేశీ మీడియాకు అజిత్ సవాల్ విసిరారు. ఎన్నికల హైజాక్కు బీజేపీ కుట్ర. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను హైజాక్ చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2 రోజుల్లో రెండోసారి దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి మరోసారి భూకంపం స్తంభించింది. గతి తప్పిన వాతావరణం. దేశంలో సాధారణం కంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. టీడీపీ మైనార్టీ నేత ఆత్మహత్యాయత్నం. వలస నేతలతో వర్గ విభేదాలు. పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో మనస్తాపానికి గురై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ మైనార్టీ నేత షేక్ ఇమాన్ బాషా మీడియా ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. డెత్ స్పిరిట్. కబలిస్తున్న కల్తీ మద్యం. బ్రాండెడ్ మద్యం ముసుగులో నకిలీ దందా. టీడీపీ మద్యం సిండికేటు అడ్డగోల దోపిడీ. ఒక ఏడాదిలో 1000 కోట్లు కల్తీ విక్రయాలు. 48 కోట్ల కల్తీ మద్యం బాటలను విక్రయించిన సొమ్ము. ప్రతి 3 మద్య సీసాల్లో 1 కల్తీనే. అత్యంత ప్రమాదకర స్పిరిట్తో కల్తీ మద్యం తయారీ. టీడీపీ నేతల డిస్టిలరీల నుంచే అక్రమంగా స్పిరిట్ సరఫరా. డజనుకు పైగా యూనిట్లలో భారీగా కల్తీ సరుకు తయారీ. టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలు. కల్తీ దందా బయటపడినా పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం. దర్యాప్తును తొక్కిపెట్టిన వైనం. కల్తీ మద్యం తీవ్ర హానికరం, ప్రాణాంతకరమని వైద్యులు హెచ్చరిక. తిరుమల లడ్డుపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయండి. దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించండి.
సిబిఐ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశం. దర్యాప్తు అధికారిగా వెంకట్రావు నియామకం తగదు, అది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం. సుప్రీంకోర్టు సిట్లో ఆయన సభ్యుడు కూడా కాదు, దర్యాప్తు బాధ్యతను అప్పగించడం సరికాదు. హైకోర్టు తుది తీర్పు. గోదావరికి పెరుగుతున్న వరద. పోలవరం నుంచి 5.02 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల. వేలూరుపాడులోని ఎద్దలవాగు వంతెనపైకి చేరిన వరద నీరు. అసమ్మతి గలం. నేటి రాత్రి నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు దిగిన కార్మికులు బైక్ ర్యాలీలు, ధర్నాలతో ఓరెత్తిన పట్టణాలు, నగరాలు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు. సర్కారు తీరుపై డీజీల గుస్సా. సీనియర్ ఐఏఎస్ అధికారులు తిరుగుబాటు బావుట. డీజీపీ గుప్తా ఒంటెద్దు పోకడలపై తీవ్ర ఆగ్రహము. ప్రభుత్వ పెద్దలను అడ్డు పెట్టుకొని అన్నింటికీ కీలకం. అందరి అవకాశాలకి గండి కొట్టడంపై విస్తృత చర్చ. విజిలెన్స్ డీజీ పోస్టులను డీజీపీ అంటుపెట్టుకుంటుండడంపై అభ్యంతరము. కీలక విజిలెన్స్ విభాగాలు గుప్పిట పట్టిన డీజీపీ. సిఐడి పై విభాగాలు జూనియర్ అధికారులకు కట్టబెట్టే యోచన. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ పోస్టులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారకా తనను డబ్బీలు చేయడంపై డీజీల మండిపాటు. పులివెందల పోలీసులకు సుక్కెదురు. వైఎస్ఆర్ కడప జిల్లా ఏంపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసులో పొంతనలేని సెక్షన్లు నమోదు చేయడాన్ని హైకోర్టు సీరియస్గా పరిగణించింది. భావోద్వేగంతో నెలకొన్న ఘటనలో ఆత్మహత్యాయత్నం సెక్షన్లు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలకు మంగళం. టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులపైనే కాదు వ్యవసాయ విద్యపై కూడా కచ్చి కట్టింది. తిరుపతిలోని వ్యవసాయ పాలిటెక్ కళాశాలతో పాటు అల్లూరు జిల్లా చింతపల్లిలో ఏకైక సేంద్రియ పాలిటెక్నిక్ కళాశాలను మూసేసింది. వికటించిన మధ్యాహ్నం భోజనం. అల్లూరు జిల్లాలో మధ్యాహ్నం భోజనం వికటించి 21 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. ఏటపాక మండలం గౌరీదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సరిగా ఉడకని భోజనం తినడంతో ఈ ఘటన జరిగింది. పార్కును కబలించే పన్నాంగము. విశాఖ ఈస్ట్ పాయింట్ కాలనీ పార్కుపై జనసేన ఎమ్మెల్యే కన్ను. ప్రైవేటు వ్యక్తులను నియమించి కాపలా. 3,500 గజాల స్థలం విలువ 60 కోట్ల పైమాటే. టీడీఆర్ల పేరిట 240 కోట్లు కొట్టేసేందుకు ఎత్తుగడులు. పార్కు కాదు ప్రైవేటు స్థలం అని నివేదిక ఇవ్వాలంటూ ఒత్తుళ్ళు. జనసేన ఎమ్మెల్యేకి టీడీపీ ఎమ్మెల్యే ఒత్తాసు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల వార్తలను చూసినామండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.